ఒక చిన్న బ్యాటు కనీసం దాని విలువ 150 రూపాయలు కూడా ఉండదేమో. ఒక చిన్న బ్యాటు, అది బ్రాండెడ్ ఎంఆర్ఎఫ్ బ్యాట్ కూడా కాదు. ఎందుకంటే సహస్ర హత్య కేసులో ఒక్కో నిజాన్ని వెతుక్కుంటూ వెళ్తుంటే ఎవ్వరూ ఊహించలేనన్ని బాధాకరమైన విషయాలు తెలుస్తున్నాయి. ఈ పూటకి నా దగ్గర ఉన్న ఒక ఫోటో చూపిస్తాను చూడండి. సహస్ర హత్యకు కారణమైన బ్యాట్ ఇదే. సహస్ర ప్రాణాలు తీయడానికి, ఆ హంతకుడు సహస్ర ప్రాణాలు తీయడానికి కారణమైన బ్యాట్ ఇదే. ఈ చిన్న బ్యాట్ కోసమే సహస్రని ఆగస్టు 18వ తేదీన హంతకుడు అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ బ్యాట్ పైన జస్ట్ ఎంఆర్ఎఫ్ అని రాస్తుంది, అది ఎంఆర్ఎఫ్ బ్యాట్ కూడా కాదు. ఈ బ్యాట్ తోటే సహస్ర తమ్ముడు క్రికెట్ ఆడుకునేవాడు. ఈ బ్యాట్ చూసే ఈ బ్యాట్ని దొంగతనం చేయడం కోసమే వాడి మాస్టర్ ప్లాన్. స్కూలు ఎగ్గొట్టి ఇంట్లో ఉండి ఆ బ్యాట్ని దొంగిలిస్తూ అడ్డుకున్న సహస్రని వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచి చంపాడు. ఒక్కసారి కాదు, 21 సార్లు పొడిచి చంపాడు. జస్ట్ ఆఫ్టర్ ఆల్ ఈ చిన్న బ్యాట్ కోసం. అంటే నిందితుడి బ్రెయిన్లో క్రైమ్ ఏ స్థాయిలో ఇరుక్కుపోయిందో, క్రైమ్ మెంటాలిటీ ఎలా ఉందో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. బంగారం లాంటి సహస్రని పొట్టన పెట్టుకుంది ఈ యొక్క చిన్న బ్యాట్ కోసం మాత్రమే. బంగారం లాంటి సహస్రాన్ని చంపింది ఈ చిన్న బ్యాట్ కోసం మాత్రమే. ఈ చిన్న బ్యాటే సహస్ర ప్రాణాలు తీసింది. కరెక్ట్గా 150 రూపాయల విలువ కూడా ఉండదు ఈ బ్యాట్. జస్ట్ 150 రూపీస్ కూడా ఉండదు. ఎవరైనా తల్లిదండ్రులు చూస్తుంటే, ఈ వీడియో చూస్తుంటే మీరు చెప్పండి, ఈ బ్యాట్ విలువ ఎంత ఉంటుంది? ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. విచిత్రం ఏంటంటే సహస్ర తండ్రి చెప్తున్నాడు, హత్య చేసిన తర్వాత, హత్య జరిగిన తర్వాత కుటుంబం అంతా కన్నీరు పెట్టుకుంటూ ఉంటే ఆ హంతకుడు సహస్ర తమ్ముడు దగ్గరకు వచ్చి ఓదారుస్తున్నాడంట, అయ్యో ఏడవకు అని. వాడి మెంటాలిటీ చూడండి. హత్య చేసింది వాడు, కత్తి తీసుకెళ్ళి ఆ ఇంట్లోనే కడిగి ఇంట్లో దాచింది వాడు, రక్తపు మడకలున్న బట్టల్ని తీసుకెళ్ళి ఉతికింది వాడు, గోడపై నుంచి పోయి ఇంట్లోకి వెళ్ళి ఏమీ తెలియని నంగనాచిలా ఉన్నాడు 14 ఏళ్ల వయసులోనే. మళ్ళీ పోలీసులు వచ్చి డెడ్ బాడీని చూసి అందరూ ఏడుస్తుంటే వచ్చి ఓదార్చాడట. అలా నాన్న మాటలు వినండి, ఒకసారి చెప్తా తెలుస్తుంది ఆ హంతకుడి మైండ్ సెట్ ఏ స్థాయిలో ఉందో. ఒక్కసారి వినండి సహస్ర తండ్రి మాటలు. వాడు మాత్రము చాలా క్రూరమైన వాడు బాలుడు కాదు, చాలా మేజర్ ప్లాన్ చేసిండు, మేజర్ వాడు మాత్రం భూమి మీద ఉండొద్దు మేడం. ఒకటే చెప్తున్నాను, వాడు మాత్రం ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి. వాడిని ఉరి తీయడమో ఏం చేయడం చేయాలి ఖచ్చితంగా. వాడికి నాకు మాత్రం న్యాయం జరగాలి. నా కడుపు పంట చల్లారాలంటే, నా బిడ్డ ఆత్మశాంతి జరగాలంటే వాడు మాత్రం భూమి మీద ఉండొద్దు. ప్రభుత్వాన్ని కోరుతున్నా, చట్టాన్ని కోరుతున్నా, ఇదే నేను కోరేది. ఇంతకుముందు అంటే నా కొడుకు వాడితో క్రికెట్ ఆడేటోడు, అంటే పెద్దవాడే, వానే సేమ్ స్కూల్. నా కొడుకు సేమ్ స్కూలు. వాడు క్రికెట్ ఆడడానికి పిలుస్తుండే, చేస్తుండే. నేను ఎప్పుడు పట్టించుకోకపోతుండే, ఎందుకంటే నేను మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తున్నాను. నాకు టైం దొరకదు, నా వైఫ్కి కూడా టైం దొరకదు. ఇంటికాడ ఉండాలి, చూడాలి. పిల్లల్ని ఎప్పుడు వదిలేసి వెళ్తాం మేము. కొత్త కాదు ఇది. ఇప్పుడు ఓనర్స్ కూడా మాకు కొద్దిగా మంచిగా ఉంటారు, వాళ్ళు మంచిగా సహకరిస్తారు మాకు. ఎందుకంటే ఇక్కడ వెళ్తుంటే కూడా అడుగుతుంటారు, ఎక్కడ వెళ్తారు, ఏం చేస్తారు అని అన్నీ అడుగుతుంటారు. వాళ్ళు కూడా మంచి వాళ్ళు, అట్లా ఏం లేదు. ఈ పిల్లోడు చాలా పెద్దవాడు, వరస్ట్ క్యాండిడేట్, క్రిమినల్, చాలా క్రిమినల్. వీళ్ళు మాత్రం బాలుడని గుర్తించకండి మీరు, చాలా పెద్దవాడు. వీడు చేసే పనికి వాళ్ళ ఫ్యామిలీ చాలా సపోర్ట్ ఇచ్చింది. 5 రోజులు వాడు ఇంట్లో ఉన్నాడు, అదంతా తీసుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. అంటే వాళ్ళ ఫాదర్ మమ్మీ అడుగుతారు ఖచ్చితంగా, ఇది ఎక్కడ వచ్చినాయి, ఏం వచ్చినాయి అని చెప్పి. వాడు ఇన్ని రోజులు స్కూల్కి వెళ్ళడం, ఇంత భయం లేదు మేడం వాళ్ళకైతే, ఇంత భయం లేదు, ఏం లేదు వానికైతే. ఆ భయం లేక ఉన్నాడంటే వానికి మాత్రం కఠినంగా శిక్షించాలి మీరు, ఖచ్చితంగా ప్రభుత్వానికి కోరుతున్నాను నేను. అదే నా కడుపు. ఇంత భయం లేదు వాడికి. పోలీస్ వాళ్ళని చుక్కలు చూపించిందంటే వాడికి ఇంత భయం లేదు. భయం లేని క్యాండిడేట్ని అసలు ఉంచదు భూమి మీద. వాడు ఇది వదిలేస్తే నాసంటి తండ్రిని ఎంతమందిని ఏడిపిస్తాడు వాడు. నేను అది కోరుకుంటే ప్రభుత్వం బ్యాట్ నాకు కొడుకుది, అది నేను కొనిచ్చాను, 1000 రూపాయలు పెట్టి నేను కొనిచ్చాను. ఆ బ్యాట్ కోసం ఎప్పుడు గొడవ పడ్డారో నాకు చెప్పలేదు, డిస్కషన్ అవ్వలేదు నా కొడుకుతో. నేనేంటంటే ఈ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తా. వాడు అప్పటికే తిని పడుకుంటాడు, ఒకసారి ఆడుకుంటాడు. నేను అడగను కూడా. అది సిచ్యువేషన్ వచ్చేసరికి ఓపెన్గా సైలెంట్ ఉంది మేడం అక్కడ. నేను 12:30, 12:50, 12:40, 12:45కి వచ్చిన. కింద చూసిన, మా పాపని పిలిచిన, పలకలేదు. బయటకొని గొల్లెమున్నది. నేను కాలు కట్టుకొని ఇంట్లోకి వెళ్ళేసరికి పడుకోండి. ఎప్పుడు చనిపోయిందేమో పడుకొని ఉన్నదాన్ని.
అన్ని లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఉన్నాయి అక్కడ. అంటే మీరు డబ్బాలో ఉండి అవన్నీ ఏం చూడలేదు నేను పాపని చూడగా నాకు మైండ్ ఏం పనిచేయలేదు. నేను ఏడ్చుకుంటూ అయ్యేసరికి కిందికి ఊరికొచ్చారు. పోలీస్ వాళ్ళకి ఫోన్ చేశారు, అంబులెన్స్కి ఫోన్ చేశారు, అక్కడక్కడ జరిగిపోయింది. నాకు ఏం టైం ఇవ్వలేదు పోలీస్ వాళ్ళు. నా ఏడుపు, నా బాధ అదే. నేను మళ్ళీ బయటకు వచ్చి ఏడ్చుకుంటూ వచ్చి ఆ పిల్లోని అడిగిన, అరే ఎవరైనా వెంకట్ ఇక్కడ వచ్చి ఎవరైనా పిలిచిరా అంటే, అవును అంకుల్ మీ పాప డాడీ డాడీ అని 4 times పిలిచింది. నేను వీడే చెప్పాడు. వీడు చెప్పింది నాకు ఆ మైండ్ నాకు వెలగలేదు, నా కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. నాకు ఎట్లా అంటే నేను అసలు షాక్ అయిపోయినా. నేను చెప్పిన 4 times పిలిచింది, నేను బయటకు వచ్చిన, స్నానానికి వెళ్ళిపోయిన అంకుల్ నాకు ఏం తెలియదు అనేసి అన్నాడు. అప్పుడే ఏడ్చుకుంటా మా కొడుకుని కూడా ఓదారుస్తుండు వాడు. ఏడవకు అని చెప్పి ఓదారుస్తుండ. పక్కనే ఉన్నాడు వాడు, పక్క బిల్డింగ్లో పక్క బిల్డింగ్లో ఉండి చూస్తున్నాడు వాడు. స్పాట్కి రాలే, పక్క బిల్డింగ్లో ఉండి చూస్తున్నాడు వాడు. అంటే గోడ దూకి అనేక సార్లు వచ్చాడు. అది ఎప్పుడు నేను ఇంటికాడ ఉన్నాను మేడం, అది నాకు తెలియదు ఎట్లా వస్తుండే. నా కొడుకుతో ఎప్పుడైనా ఇంటికి వచ్చిండా ఏమో, బర్త్డే పార్టీకి ఒకసారి వచ్చిరంట వాడు. నాకు తెలియదు అది నాకు తెలియదు. నేను ఇంటికాడ ఉన్నాను మేడం, మ్యాక్సిమం ఉన్నాను. నేను మార్నింగ్ 8 o'clock వెళ్ళిపోతా, స్కూల్ ఉంటే 8 o'clock వెళ్ళిపోయి ఈవినింగ్ మళ్ళీ 7 కమెంట్ డ్రాప్ చేసి మళ్ళీ నేను నా పని నేను చేసుకుంటా. మళ్ళీ 10కి ఇంటికి వస్తాను నేను. నమ్మలేదు మేడం, నాకు తెలియదు అసలు. నేనే షాకింగ్. మొత్తం వాళ్ళు మొత్తం అందరు షాకింగ్లో ఉన్నారు. వాడు ఏంది, వాడు అసలు క్రిమినల్ మైండ్ ఏంది, వాడు రాసుకోని చంపడం ఏంది నాకే అర్థం అవుతలేదు. అది డబ్బులు తీసుకెళ్తే మా పాపని చంపిండు, న్యాయం జరగాలి నాకు. పాపని చంపిండు వాడు మాత్రం ఉండొద్దు. ప్రాణానికి ప్రాణం కావాలి. వాడు మాత్రం బాలుడని గుర్తించకండి. ప్రభుత్వానికి చెప్తున్నా, మీకు చెప్తున్నా, చట్టానికి చెప్తున్నా. వాడు మాత్రం బాలుడు కాదు. తల్లిదండ్రులు కూడా శిక్షించాలి. తల్లిదండ్రుల ప్రేమ ఉంది. వాళ్ళ తండ్రి ఇంతవరకు నా తండ్రి ముఖం చూడలేదు. నేను 3 years నుంచి ఉంటున్నా అక్కడ, తండ్రి ముఖం చూడలేదు. తండ్రి ఎవడో కూడా నాకు తెలియదు. వాళ్ళ చెల్లె శాంతి అని ఒక తెలుసు, ఆమె హాయ్ బాయ్ అంకుల్ అంటే అంతేగాని మిగతా విషయం ఏమి ఉండదు మాకు. 3 years అయిపోతుంది. 3 years అవుతుంది. నేను కొత్తగా వెళ్ళినప్పుడు మా అబ్బాయి కూడా వెళ్ళేవాడు కాదు. ఏం చేసావు ఈ మధ్య 1 year నుంచి క్రికెట్ ఆడడం కొద్దిగా పెరిగాడు. అప్పుడు చిన్నోడు ఉండే. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు సహస్ర తల్లిదండ్రులు ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు. ఎవరైతే హత్య చేశాడో ఆ బాలుని మైనర్గా చూడడానికి వీలు లేదని చెప్తున్నారు. అతను మైనర్ కాదు, క్రిమినల్ బ్రెయిన్ ఉన్న పెద్ద కిల్లర్ అని చెప్పేసి వాళ్ళు అక్కడ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు ప్రస్తుతం ధర్నా చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతన్ని జువైనల్ హోమ్కు తరలించొద్దు, బాల నేరస్తుడిగా పరిగణించొద్దు. ఈ హంతకుడిని ఖచ్చితంగా ఈ భూమి మీద లేకుండా చెయ్యాలంటూ వాళ్ళు ఎమోషనల్గా మాట్లాడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతన్ని క్షమించే ప్రసక్తే లేదని చెప్తున్నారు. కేవలం ఒక బ్యాట్ కోసం నా కూతుర్ని ఇంత దారుణంగా చంపుతాడా అంటూ ఆ తండ్రి విలపిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని ఆందోళన కలిగిస్తుంది. ఆ రోజు హత్య జరిగిన రోజు ఆ పేరెంట్స్ ఏడుస్తున్న వీడియోస్ని గుర్తు చేసుకుంటే, ఆ పేరెంట్స్ విలపిస్తున్న వీడియోస్ని గుర్తు చేసుకుంటే నిజంగా బాధ కలుగుతోంది. ఇటువంటి సిచ్యువేషన్ ఏ కుటుంబానికి రాకూడదని, ఏ పిల్లాడు ఇంతటి దుర్మార్గానికి పాల్పడకూడదని అందరము ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకు ఒక బాలుడు ఈ స్థాయిలో ఆలోచిస్తాడా? నిజంగా ఆ తండ్రి చెప్పిన మాటల్లో నిజముంది. మరి మీకు అర్థమవుతోంది. హత్య చేశాడు, పోలీసుల మైండ్ డైవర్ట్ చేశాడు, తప్పుడు క్లూ ఇచ్చాడు. చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అతను రాంగ్ క్లూ ఇచ్చాడు. అతన్ని మాట్లాడినప్పుడు అతనితో పోలీసులు అతను కూడా విచారించినప్పుడు డాడీ అనే శబ్దం వినిపించిందని చెప్పాడు. ఆఖరికి ఈ అమ్మాయి తండ్రికి కూడా అదే మాట చెప్పాడు. అంటే హత్య చేసి తప్పించుకునేందుకు కూడా ముందుగానే ప్లాన్ రెడీ చేసి పెట్టుకున్నాడు ఈ 14 ఏళ్ల బాలుడు. అందుకనే అతన్ని బాల నేరస్తుడుగా పరిగణించకూడదు, అతన్ని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాల్సిందే అని ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తారు. ప్రస్తుతానికి కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు ఒక ఆందోళన కొనసాగుతోంది. పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితుడిని క్షమించకూడదని, అతనికి కఠినమైన శిక్ష పడాలని, లేదంటే తమకు అప్పజెప్పితే మేమే శిక్షిస్తామని ఆ కుటుంబం అక్కడ బోరున విలపిస్తోంది. ఎందుకంటే బంగారంలా పెంచుకున్న అమ్మాయిని, బంగారంలా పెంచుకున్న సహస్రని ఇంత దారుణంగా, ఇంత కిరాతకంగా చంపుతాడని మేము ఊహించలేదని ఆ సహస్ర తల్లి, మామ, అత్త అందరూ, తండ్రి అందరూ అక్కడ ఆందోళన చేస్తున్నారు. అక్కడ ఆందోళన కొనసాగుతోంది. ఒకసారి ఆ తండ్రి మాటలు వింటే నిజంగానే ఎవరికైనా కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి. నిజంగా
సహస్రని చంపిన ఈ బాలునికి ఎటువంటి శిక్ష పడాలని మీరు అనుకుంటున్నారు? ఒకసారి ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ అట్లాగే సుమన్ టీవీ లైవ్. వాడు మాత్రము చాలా క్రూరమైన వాడు బాలుడు కాదు, చాలా మేజర్ ప్లాన్ చేసిండు, మేజర్ వాడు మాత్రం భూమి మీద ఉండొద్దు మేడం. ఒకటే చెప్తున్నాను, వాడు మాత్రం ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి. వాడిని ఉరి తీయడమో ఏం చేయాలి ఖచ్చితంగా. వాడికి నాకు మాత్రం న్యాయం జరగాలి. నా కడుపు పంట చల్లారాలంటే, నా బిడ్డ ఆత్మశాంతి జరగాలంటే వాడు మాత్రం భూమి మీద ఉండద్దు. ప్రభుత్వాన్ని కోరుతున్నా, చట్టాన్ని కోరుతున్నా, ఇదే నేను కోరేది. ఇంతకుముందు అంటే నా కొడుకు వాడితో క్రికెట్ ఆడేటోడు, అంటే పెద్దవాడే, సేమ్ స్కూల్. నా కొడుకు సేమ్ స్కూలు. వాడు క్రికెట్ ఆడడానికి పిలుస్తుండే, చేస్తుండే. నేను ఎప్పుడు పట్టించుకోకపోతుండే, ఎందుకంటే నేను మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తున్నాను. నాకు టైం దొరకదు, నా వైఫ్కి కూడా టైం దొరకదు. ఇంటికాడ ఉండాలి, చూడాలి. పిల్లల్ని ఎప్పుడు వదిలేసి వెళ్తాం మేము. కొత్త కాదు ఇది. ఇప్పుడు ఓనర్స్ కూడా మాకు కొద్దిగా మంచిగా ఉంటారు, వాళ్ళు మంచిగా సహకరిస్తారు మాకు. ఎందుకంటే ఇక్కడ వెళ్తుంటే కూడా అడుగుతుంటారు, ఎక్కడ వెళ్తారు, ఏం చేస్తారు అని అన్నీ అడుగుతుంటారు. వాళ్ళు కూడా మంచి వాళ్ళు, అట్లా ఏం లేదు. ఈ పిల్లోడు చాలా పెద్దవాడు, వరస్ట్ క్యాండిడేట్ ఇడు, క్రిమినల్, చాలా క్రిమినల్ ఇడు. వీడు మాత్రం బాలుడని గుర్తించకండి మీరు, చాలా పెద్దోడు. వీడు చేసే పనికి వాళ్ళ ఫ్యామిలీ చాలా సపోర్ట్ ఇచ్చింది. 5 రోజులు వాడు ఇంట్లో ఉన్నాడు, అదంతా తీసుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. అంటే వాళ్ళ ఫాదర్ మమ్మీ అడుగుతారు ఖచ్చితంగా, ఇది ఎక్కడ వచ్చినాయి, ఏం వచ్చినాయి అని చెప్పి. వాడు ఇన్ని రోజులు స్కూల్కి వెళ్ళడం, ఇంత భయం లేదు మేడం వాళ్ళకైతే, ఇంత భయం లేదు, ఏం లేదు వానికైతే. ఆ భయం లేక ఉన్నాడంటే వానికి మాత్రం కఠినంగా శిక్షించాలి మీరు, ఖచ్చితంగా ప్రభుత్వానికి కోరుతున్నాను నేను. అదే నాకు కడుపు ఇంత భయం లేదు వాడికి. పోలీస్ వాళ్ళైనా చుక్కలు చూపించిందంటే వాడికి ఇంత భయం లేదు. భయం లేని క్యాండిడేట్ని అసలు ఉంచోదు భూమి మీద. వాడు ఇది వదిలేస్తే నాసొంటి తండ్రిని ఎంతమంది నేర్పిస్తాడు వాడు. నేను అది కోరుకుంటే ప్రభుత్వం బ్యాట్ నాకు కొడుకుది, అది నేను కొనిచ్చాను, 1000 రూపాయలు పెట్టి నేను కొనిచ్చాను. ఆ బ్యాట్ కోసం ఎప్పుడు కూడా పడ్డారు నాకు చెప్పలేదు, డిస్కషన్ అవ్వలేదు నా కొడుకుతో. నేనేంటంటే ఈ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తా, వాడు అప్పటికే తిని పడుకుంటాడు, ఒకసారి ఆడుకుంటాడు. నేను అడగను కూడా. అది సిచ్యువేషన్ వచ్చేసరికి ఓపెన్గా సైలెంట్ ఉంది మేడం అక్కడ. నేను 12:30, 12:50, 12:40, 12:45కి వచ్చిన, కింద చూసిన, మా పాపని పిలిచిన, పలకలేదు. బయటకొని గొల్లెం ఉన్నది. నేను కాలు కట్టుకొని ఇంట్లోకి వెళ్ళేసరికి ఎప్పుడు చనిపోయిందేమో పడుకొని ఉన్నది. అది అన్ని లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఉన్నాయి అక్కడ. అవన్నీ ఏం చూడలేదు నేను పాపని చూడగా నాకు మైండ్ ఏం పనిచేయలేదు. నేను ఏడ్చుకుంటేసరికి కిందికి ఊరికొచ్చారు. పోలీసు వాళ్ళకి ఫోన్ చేశారు, అంబులెన్స్కి ఫోన్ చేశారు, అక్కడక్కడ జరిగిపోయింది. నాకు ఏం టైం ఇవ్వలేదు పోలీసు వాళ్ళు. నా ఏడుపు, నా బాధ అదే. నేను మళ్ళీ బయటకు వచ్చి ఏడ్చుకుంటూ వచ్చి ఆ పిల్లోని అడిగిన, అరే ఎవరైనా వెంకట ఇక్కడ వచ్చి ఎవరైనా పిలిచిరా అంటే, అవును అంకుల్ మీ పాప డాడీ అని 4 times పిలిచింది. నేను వీడే చెప్పాడు. వీడు చెప్పింది నాకు ఆ మైండ్ నాకు వెలగలేదు, నా కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. నాకు ఎట్లా అంటే నేను అసలు షాక్ అయిపోయినా. నేను చెప్పిన 4 times పిలిచింది, నేను బయటకు వచ్చిన, స్నానానికి వెళ్ళిపోయిన అంకుల్ నాకు ఏం తెలియదు అనేసి అన్నాడు. ఒకసారి కూకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్దాం. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర సహస్రకు న్యాయం జరగాలంటూ కుటుంబ సభ్యులంతా ఆందోళనకు దిగారు. అక్కడ మీడియా కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సహస్రని చంపిన వాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉరిదీయాలంటూ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళన కొనసాగుతుంది. ఎందుకంటే సహస్రని ఇంత దారుణంగా, ఇంత కఠినంగా చంపిన వాడు చట్టాలను అడ్డం పెట్టుకొని బయటపడొద్దని, చట్టాలని అడ్డం పెట్టుకొని రోడ్డు మీదకు చట్టం నుంచి తప్పించుకోకూడదనే ఉద్దేశంతో సహస్ర కుటుంబ సభ్యులంతా ప్రస్తుతం అక్కడ ఆందోళన కొనసాగిస్తున్నారు. అక్కడ మీడియా కూడా వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తుంది. మీడియా కూడా అక్కడ ఈ సహస్ర ఇష్యూని కవర్ చేస్తుంది. సహస్రని అత్యంత దారుణంగా చంపిన ఈ బాలుడికి ఇప్పుడు 14 ఏళ్ళు కాబట్టి, మైనర్ కాబట్టి CCL కింద అతనికి శిక్ష తగ్గించే అవకాశం ఉందని కొందరు న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే సహస్రని హత్య చేసిన వ్యక్తి మైనర్ కాబట్టి, మైనార్టీ తీరలేదు కాబట్టి అతనికి కేవలం తక్కువ అంటే 3 ఏళ్ల పాటే శిక్ష పడుతుందని, మిగతా రోజుల్లో అతని జువైనల్ హోమ్కి పంపించి అతనిలో మానసిక మార్పును తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందని ఇటువంటి చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతుంది. ఈ నేపథ్యంలో సహస్ర కుటుంబ సభ్యులు మూకుమ్మడిగా పోలీస్ స్టేషన్ ముందుకొచ్చారు. అక్కడ కూర్చొని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సహస్ర హంతకుడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, సహస్ర ప్రాణాలు తీసిన అతన్ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించడానికి వీల్లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి అక్కడ ఆంబియన్స్ ఒకసారి చూద్దాం. సహస్ర కూకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర వాళ్ళు ఏం మాట్లాడుతున్నా ఒకసారి ఆంబియన్స్ చూద్దాం. కాబట్టి
అది ప్రస్తుతానికి కూకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర పరిస్థితి. సహస్ర ఫ్యామిలీ ఆందోళనకు దిగింది. సహస్రకు జస్టిస్ ఫర్ సహర్షిని అంటూ, సహస్ర పూర్తి పేరు సహర్షిని, జస్టిస్ ఫర్ సహర్షిని అంటూ సహస్ర తండ్రి, తల్లి, మామ, అత్త, అట్లాగే సహస్ర కుటుంబ సభ్యులతో పాటు కొందరు సానుభూతి పరులు కూడా కూకట్పల్లి పోలీస్ స్టేషన్కి వచ్చారు. అక్కడ ఆందోళన కొనసాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సహస్రని హత్య చేసిన ఆ నిందితుడికి శిక్ష తగ్గించడానికి వీల్లేదు. ఆ నిందితుడిని మాకు అప్పచెప్తారా, మేమే శిక్షిస్తాం, మేము ఖచ్చితంగా అతన్ని కఠినంగా శిక్షిస్తామంటూ సహస్ర కుటుంబం కానీ, తండ్రి కానీ, కుటుంబ సభ్యులు కానీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ధర్నా చేస్తారు. ప్రస్తుతం కూకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తుంది. మీరు విజువల్స్లో చూస్తున్నారు. సుమన్ టీవీలో ఎక్స్క్లూజివ్గా కూకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర నిజంగా తల్లిదండ్రులకు అంత ఆవేదన ఉంటుంది, నిజంగా తండ్రికి అంత కసి ఉంటుంది, ఆ తల్లికి అంత బాధ ఉంటుంది. ఈ భూమి మీద కూతురిని అత్యంత ప్యూర్ ప్రేమ కలిగేది కేవలం తల్లిదండ్రులకు మాత్రమే. అటువంటి బంగారంలా పెంచుకుంటున్న ఆ తండ్రి మాటలు వింటుంటే గుండె రగిలిపోతుంది. బంగారంలా పెంచుకుంటున్న ఆ అమాయకురాలైన బాలికని అత్యంత దారుణంగా హత్య చేసిన ఆ నిందితుడికి శిక్ష తగ్గితే ఎవ్వరూ భరించలేని పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం కూకట్పల్లి పోలీస్ దగ్గర సిచ్యువేషన్ చూస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? పోలీసుల ముందు ధర్నా చేస్తున్న సహస్ర కుటుంబ సభ్యులకు మీరు మద్దతు ఇస్తున్నారా? నిజంగా సహస్రకి అతన్ని ఎవరైతే సహస్రని హత్య చేశాడో ఆ నిందితుడికి శిక్ష తగ్గుతుందనే చర్చ నేపథ్యంలో అతనికి ఎటువంటి శిక్ష విధించాలని మీరు కోరుకుంటున్నారు? ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి.